నా ప్రాణాలకి ఏమైనా సరే మా అమ్మే కారణం. నేను టాటూ వేయించుకుంటాము. ఇష్టం లేదు, నేను ఒప్పుకో. నువ్వు కానీ నన్ను కాదని వేయించుకొని వస్తే నేను నీతో మాట్లాడను. నువ్వు ఎంత చేసినా నాకు ఇష్టం లేదు. ప్లీజ్ ప్లీజ్. పవర్ అనేది ఏడ ఉంటది? గుండెల్లో ఉంటది. చూపి. నబ్బా 365 రోజులు బతిలాడిన నా కాళ్ళు పట్టుకున్న టాటూకి అయితే నేను మనస్ఫూర్తిగా నేను ఒప్పుకోను. ఏం టాటూ అని ఇదిగో చూసేయండి. అవుట్లో పెట్టేస్తున్నాయి. బన్నీ ఒకసారి కళ్ళు తిరుగు. నువ్వు కామున్నావా? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఎస్, మీరు thumbnail టైటిల్ చూసిన తర్వాత అర్థమైపోయి ఉంటది. నేనైతే నా బాడీ మీద సెకండ్ టాటూ అయితే వేయించబోతున్నాను. ఇది ఆల్మోస్ట్ 7 years బ్యాక్ అయితే వేయించాను ఈ టాటూని. అదేదో కుర్రతనం అనమాట, తెలియక దీని మీనింగ్ కూడా తెలియదు. మా తమ్ముడు అయితే ఇక్కడ టాటూ వేయించాడు మేడం మీద ఒకటి, ఇంకా చేతి మీద వేయించుకున్నాడు. ఒకటి దెబ్బకి నేను కూడా వెళ్ళి వేయించేసాను అనమాట. ఇదిగోండి, ఇది నా ఫస్ట్ టాటూ. ఈ టాటూ మీనింగ్ ఏంటి అని చెప్పి చాలా మంది అడిగారు. దీనికి మీనింగ్ ఏం లేదు. నేను వేయించుకున్నప్పుడు నాకు మీనింగ్ ఏం తెలియదు. ఆ తర్వాత దీని మీనింగ్ ఏంటి అని చెప్పి గూగుల్లోకి వెళ్ళి చూస్తే తెలిసింది. బూస్ట్ అప్ అనమాట, ఎనర్జీ అప్ అని. ఇది నాకు ఎప్పుడు మీకు అసలు ఆల్మోస్ట్ కనిపించుండదు ఈ టాటూ, ఎందుకంటే నేను ఎప్పుడు వాచ్ పెట్టుకుంటాను కాబట్టి ఈ టాటూకి అసలుకి వేపించి కూడా వేస్టే. నేను అసలు ఈ టాటూ నా ఒంటి మీద ఉండి కూడా వేస్టే. అండ్ ఇప్పుడైతే కొంచెం పెద్ద టాటూ అయితే వేపించబోతున్నాను, చిన్నది కాదనమాట. దానికోసం నేను చాలా రోజులు వెయిట్ చేసి ఆలోచించి దాన్ని వేపించాలా వద్దా అని చెప్పి ఒక 10-20 మందిని అడిగి, ఆ తర్వాత ఒక 20-30 దగ్గర ఎంక్వైరీ చేసి మళ్ళీ మధ్య టాటూలు వేస్తుంటే రోగాలు వస్తున్నాయంట. అట్లాంటి ఏం జరగకుండా ఉండేటట్టుగా భయంకరంగా ఎంక్వైరీలు చేసి ఒక చిన్న సైజు రీసెర్చ్ అయితే చేశాను. ఆ రీసెర్చ్ లో మొత్తం తేలిన తర్వాత ఏంటంటే నేనైతే టాటూ వేపిపోతున్నాను. ఇక్కడ అన్నిటికంటే పెద్ద టాస్క్ నేను టాటూ వేయించుకోవాలనుకోవడం, టాటూకు డబ్బులు ఉండడం కాదు, మా అమ్మను ఒప్పించడం. మా అమ్మ టాటూకి ఒప్పించాలంటే ఆల్మోస్ట్ ఒక చిన్న సైజు మినీ యుద్ధమే చేయాలా. ప్రజెంట్ వెళ్ళి మా అమ్మగారిని అయితే మా అమ్మ కాళ్ళ మీద అయితే పడిపోతా, ఎందుకంటే మినిమం కాలు పట్టుకుని మా అమ్మ ఒప్పుకోదు ఇప్పుడు టాటూకి. నాకైతే భయం వేస్తుంది, నిజంగా భయం వేస్తుంది. అసలు నేను నిజంగా చెప్తున్నా, ప్రామిస్ గా ఇప్పటి వరకు మా అమ్మని అయితే అడగలేదు టాటూ గురించి. మా అమ్మ దగ్గర అసలు డిస్కషన్ తీసుకురాలేదు. ఇప్పుడైతే వెళ్ళి మా మమ్మీని భయంకరంగా బతిమలాడేసి ఒప్పించేద్దాం రండి. ఒప్పుకుంటుందని అనుకుంటున్నా, ఎందుకంటే ఆ టాటూ అట్లాంటిది. ఆ టాటూ ఏంటో చెప్తే ఒప్పుకుంటది కానీ అయినా కూడా టాటూ అంటే ఒప్పుకోదు. ఏదైనా సరే టాటూ అయితే ఒప్పుకోదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ అయినా ఒప్పిద్దాం. నేనైతే ఏం గవర్నమెంట్ జాబ్ నాకు రాదు, వచ్చినా నేను అది ఇప్పుడు ఏం చేస్తాను చెప్పండి. నా ఏజ్ 26 వచ్చేసింది, ఇంక ఇప్పుడేం వస్తుంది గవర్నమెంట్ జాబ్. అయినా నేను ట్రై చేయాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ జాబ్ రావాలంటే. సో నాకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. నేను వేయించబోయే ప్లేస్ అయితే ఇదనమాట. ఫోరామ్ మీద అయితే వేయించబోతున్నాను. పెద్ద టాటూయే. దీంతో కంపేర్ చేసుకుంటే పెద్ద టాటూ. నాతో పాటు బన్నీ కూడా టాటూ వేయించుకుంటున్నాడు. బన్నీ కూడా టాటూ వేయిద్దాం ఈ రోజు. బన్నీ కూడా వస్తాడు. వీడియో చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఓకేనా? అయితే అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మా అమ్మ ముందర నేరుగా కెమెరా పెట్టేశాను అనమాట. ఎందుకంటే నేను అడగడం స్టార్ట్ చేసిన తర్వాత కొడుతుంది. కెమెరా ఉంటే అట్లీస్ట్ దెబ్బలు తినడం అయితే తప్పించుకోవచ్చు, అందుకే అనమాట. మా అమ్మకి అసలు టాటూ గురించి కాన్సెప్ట్ ఏం తెలియదు అనమాట. డైరెక్ట్ వీడియో పెట్టేసి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అనేసి మా అమ్మ ఎలవర్ పై చూస్తుంది, ఏం అర్థం కాక. ఏం సంగతి చెప్పు ఫస్ట్, మళ్ళీ చేద్దు ఓవరాక్షన్. మైక్ ఇది నాకు తెలీదు. ఇది మనసు. ఈ మనసు గెలుచుకున్న మహారాణివమ్మా నువ్వు. నీ కోసం ప్రాణాలు ఇయడానికైనా సిద్ధం. నాకు ఒక చిన్న హెల్ప్ కావాలమ్మా, నీ పర్మిషన్ కావాలా? ఏం చేయబోతా నువ్వు చెప్పు ముందు. ఈ దేహం నువ్వు ఇచ్చిందే అమ్మా, ఈ దేహం నీకే అంకితం. ఒరే నీ ఓవరాక్షన్ ఆపి ఏందో చెప్పు అసలు ఫస్ట్. ఏం చేయబోతున్నావు ఇంతకే? నువ్వు ఒప్పుకుంటానని ప్రామిస్. నీ ముందు ప్రామిసులు చేస్తా, ఏందో చెప్పు తర్వాత చూద్దాం. ఒక్కసారి ఒట్టే. ఇదిగో వీడియో కూడా ఉంది. నువ్వు నన్ను ఏమన్నా చేస్తే అదే సాక్ష్యం. నా ప్రాణాలకి ఏమైనా సరే మా అమ్మే కారణం. ఒట్టేమా? నేనేనో నువ్వేందో చెప్పు, తర్వాత చూద్దాం, ఆలోచిద్దాం. ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పవు కదా, ఒప్పుకుంటావు కదా? ఒక్కసారి ఒట్టేసి ప్లీజ్. ఇంకంత ఒప్పుకుంటావు కదా అనే దానికి ఇంకా నన్ను అడగడం ఎందుకు? ప్రామిస్ చేయమా, నిన్ను అడగకుండా నేనేం చేయలేదు. ఈ దేహం నువ్వు ఇచ్చిందే, ఈ దేహాన్ని నీకే అంకితం, అర్పితం. ఒట్టే. నువ్వేందో చెప్పు ఫస్ట్, తర్వాత వేస్తా. కానీ ఏం ఒట్టేసేది ఏంది? ముందు ఒట్టేయమనేది ఏంది? ఏదో నువ్వు చెప్పాడు ముందు. నువ్వేమనుకుంటున్నావు? ఇంతలా అడుగుతున్నాను కదా, ఏమనుకుంటున్నావు? ఏమో అన్ని అట్టే చేస్తుంటావు, ఎవరికి తెలుసా? ప్లీజ్ ఒప్పుకోవా ప్లీజ్. ఒట్టే. నువ్వు ఒట్టేస్తే నేను నిన్ను నమ్మేస్తా. ఒరే నన్ను అడగబాక అట్లంట. ఒట్టేయమని చెప్పి మాత్రం అడగబాక, అట్టేటప్పుడు నాకు చెప్పగాక, సరేనా? నా పర్మిషన్ కావాలనుకున్నప్పుడు ఏందో చెప్పు. ఒట్టేయమంటే పెట్టుకోము. పర్లేదులే, పర్లేదు పెట్టుకో. కాలు వత్తుతా. పల్లె రే నీ ఓవరా అవసరం లేదు, నువ్వేంటో చెప్పురా అయ్యా. పర్లేదమ్మా పెట్టుకోమ్మా, నువ్వు ఇచ్చిన ప్రాణమే కదమ్మా. నేను ఇచ్చిందని నాకు తెలుసులేగానే. ప్లీజ్ నువ్వేందో చెప్పు ప్లీజ్. ఓవర్ యాక్షన్ చేయబాక. టాటూ వేయించుకుంటాము, టాటూ వేయించుకుంటాము. ఏంటే నేను పచ్చబొట్టు పొడిపించుకోబోతున్నా. నేను తెక్కగుందా? ప్లీజ్ ప్లీజ్ లేదు గీస్ లేదు, లేరా లే. ఇంత చదువు వచ్చి ముందు ఒట్టేయాలంట. నువ్వు పచ్చబొట్లు వేయించుకోవడానికి నేను ఒట్లు వేయాలి నీకా? ప్లీజ్
నేను ఒప్పుకున్నా, నాకు ఇష్టం లేదు, వదులురా. చిన్నదే. అసలు వద్దు, అప్పుడు చిన్నదని ఏదమ్మా ఇది వేయించిన కదా ఇట్లా చేసి ఓవర్ యాక్షన్. చిన్నదే కదమ్మా, నువ్వు చెప్పినట్టు కనిపించకుండా వేసుకోమని చెప్పావు. వాచ్ పెట్టుకొని తిరుగుతున్నాను కదా అప్పటి నుంచే. ఏమంత అది ఏపీయడం ఎందుకు, కనిపించకుండా వాచ్ పెట్టడం ఎందుకంత వద్దన్నాను కదా అప్పుడు కూడా. కాన్ఫిడెన్స్, పవర్ అన్ని వస్తాయి మాకు టాటూ వల్ల. ఇది వేస్తేనా? అది టాటూ వేసిన తర్వాత నాకు ఎంత కలిసి వచ్చింది తెలుసా? ఓ తక్కల సోదులు చెప్పాక లేరా, నాకు ఇష్టం లేదు, నేను ఒప్పుకోను. నేను యాడికి బాని నిన్ను ఇప్పుడు ఒప్పుకునేదాకా నేను నిన్ను యాడికి బాను. ఒక్కటే టాటూ, చిన్న టాటూ వేయించుకొచ్చేస్తా అంతే ప్లీజ్. ఒరే నాకు ఇష్టం లేదు, టాటూలు వద్దమ్మా. సరే కారణం ఎందుకు ఇష్టం లేదు, ఎందుకు నాకు నచ్చదు. ఎందుకు నచ్చదు రీజన్ చెప్పు నాకు. రీజన్ అంటే అది నాకు నచ్చదంటే రీజన్ ఏం చెప్తాము, నేను చెప్పను. నచ్చదన్నప్పుడు నువ్వు పొడిపించుకోబాకమా, నేను పొడిపించుకుంటే నీకు నొప్పి ఏందిమా? నువ్వు నా పిల్లోడివి కదా. నీ కొంగుచాటు పిల్లోడినేమా, కాదనట్లేదా? నాకు ఇష్టం లేదు, నేను ఒప్పుకో. నువ్వు కానీ నన్ను కాదని వేయించుకొని వస్తే నేను నీతో మాట్లాడను. నాకు ఇష్టం లేదు, నాకు నచ్చదు. రే నువ్వు అవన్నీ ఏం చేయవల్ల, నువ్వు నా వాటిని నేను పని చేసుకోవాలి. లేరా రే, నువ్వు ఎంత చేసినా నాకు ఇష్టం లేదు. ప్లీజ్ ప్లీజ్. నువ్వు ఎంత చేసినా నాకు నచ్చదు. ప్లీజ్. నువ్వు పైకిలే చెప్తా, పని చేసుకోవాలి. నువ్వు యాడికి పోవడానికి లేదు. నాకు నచ్చదురా, నువ్వు ఎంత బతిలాన్నా నేను ఒప్పుకోను. ఒక్కటేటు జీవితాంతం నీకు రుణపడి ఉంటా. నువ్వేం చెప్తే చేస్తా చెప్పు. నువ్వు బట్టలు ఉతకమంటావా, అంటులు దోమమంటావా, ఇల్లు జిమ్మమంటావా, తొడవమంటావా, సామాన్లు ఎత్తుకోరమ్మంటావా, కాళ్ళు ఒత్తమంటావా, తలబట్టమంటావా చెప్పు. ఆ టాటూ ఏందో తెలిస్తే నువ్వు అసలు కాదనే దానికి ఛాన్సే లేదు. 1% కూడా కాదని అది చెప్పలేనుమా. అదొక్కటి చిన్న సస్పెన్స్. ఎప్పుడు చూడు ఏదో ఒకటి ఇదే రకంగా పెట్టుకుంటావు. ఎందుకు నన్ను ఇసిగిస్తావా? నేను ఒప్పుకో, నాకు ఇష్టం లేదు. నీ ఇష్టం ఇంకేపించుకొచ్చుకో. నువ్వు చూసిన తర్వాత నువ్వు ఒకటే అంటావు, అరే ఎంత బాగుందిరా. అదేదో ముందు అది ఏదైనా సరే నేను అన్నా మాట. నువ్వు అంటావు తిన్నానా బాగుందనా, తిన్నానా దాని అంటూ నేను అనలేదు కదా. ఇప్పుడు నేను ఏబే టాటూకి ఒక పవర్ ఉంది సరేనా. అబ్బా పవర్ అనేది గుండెల్లో ఉంటదమ్మా, టాటూ లేపించుకుంటే కాదు. అవును, ఈ పవర్ అనేది ఏడ ఉంటది? గుండెల్లో ఉంటది. చూపి. అబ్బా చూపిస్తారు. టాటూని అయితే చూపిగలుగుతా కదా, పవర్ చూపి ఒకసారి గుండెలు చూపి. సిల్లిగా లేదా? సిల్లిగా ఏం లేదు, చూపి. నువ్వు అనింది సిల్లిగా గుండెల్లో ఉండాలంట పవర్ అంటే. మరి ఆడ ఉంటదా? అయితే లడ్డుగా మెయిన్ ఆపేరా. గుండెల్లో చెలిగి ఒకసారి లైట్లా చూద్దామా, గుండెల్లో చెలిగి ఒకసారి లైట్లా చూద్దామా. నేను తమాషా కన్నా నువ్వు ఉండరాయి మళ్ళీ సాగు ఒప్పుకోదు. లడ్డుకి ఎప్పుడు కొడతా నువ్వు కొడతా. ఒరే నీకుందరా అంటున్నాను గానీ అంటే అట్టే అంటున్నాడు, అర్థం కావటం. రే ఇంతసేపు నువ్వు 4 రోజులు అడిగినా, నువ్వు సంవత్సరం రోజులు అడిగినా నాకు నచ్చదు. అది నాకు ఇష్టం లేదు. అదేమంటే వాళ్ళు వేయించుకున్నారు, వీళ్ళు వేయించుకున్నారంట, అది వాళ్ళ ఇష్టం. ఎవరు వేయించుకోవాలి అది ఫర్ ద ఫస్ట్ టైం. అసలు టాటూ అనేదే నాకు నచ్చదు. అది ఏదన్నా గాని అది ఏంటో తెలిస్తే నువ్వు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని అసలుకి ఏంటో నువ్వు ఇంత నువ్వే సస్పెన్స్ అయిపోయి అసలు. అది ఏదైనా నాకు నచ్చదురా టాటూ అనేది. చెప్తే అర్థం కాదా నీకా? ఎందుకు నా బుర్ర తింటుండవో? ప్లీజ్ ఒక్కసారి నువ్వు అది చూసావంటే అసలుకి అంటావు. ఏంది నా పేరు వేపిస్తున్నా? కాదా, ఎవరైనా అమ్మాయి పేరు నేర్పిస్తున్నా పంప తీసా. నేనేం తెలీదమ్మా నీకా. హనీ పేరా? అసలు పేర్లు కాదు అది, అది ఒక శక్తి అమ్మా. నీకు అర్థం కావట్లేదు చెప్తుంటేనా. నీకు శక్తిని నేను నీలోకి ప్రసరింపజేస్తాను. ఏది చూపి రావట్లేదు. అది వస్తుంది, అది షాక్ పట్టాలి కదా. ఏదే కుట్టు. నువ్వు 365 రోజులు బతిలాడిన నా కాళ్ళు పట్టుకున్న టాటూకి అయితే నేను మనస్ఫూర్తిగా నేను ఒప్పుకోను సరేనా. మా కాదు కూడదు, నా ఫ్రెండ్స్ వేయించుకున్నారు, రోళ్ళు వేయించుకున్నారు, సెలబ్రిటీలు వేయించుకున్నారు, నేను వేయించుకుంటాను అంటే చెప్తాను. నీకు 3 ఎగ్జాంపుల్స్ చెప్తా. 3 గురించి. విరాట్ కోహ్లీ తెలుసా నీకా? కింగ్. అయితే ఎన్ని టాటూస్ వేయించుకుంటాడు కాబట్టి అంత సక్సెస్ అయ్యాడు. అది కూడా అమ్మవారి బొమ్మ, శివుడు బొమ్మ వేయించుంటాడు ఆయన. దేవుడు వేయించుంటాడు. విరాట్ కోహ్లీ అంత సక్సెస్ అయ్యాడు. ఆ టాటూ వేయించిన తర్వాత ఇంకా ఎక్కువ సెంచరీలు కొట్టాడు. నేను టాటూ వేయించుకోలేదు కాబట్టి నాన్న కళ నేను క్రికెటర్ అవ్వాలని చెప్పి క్రికెటర్ అవ్వకుండానే ఇట్టే ఆగిపోయా. ప్లీజ్ తక్కువ సోదులు నాకు చెప్పగాక. ట్రస్ట్ మీ. నేను ఒప్పుకోనులే, పోరా నన్ను విసిగించబాక. నువ్వు అదేందో తెలిస్తే నువ్వు ఒప్పుకోకుండా పోవమా. ఏందో చెప్పు అయితే. అది ఏంది అంతలా ఉన్నా? ఏందో చెప్పరా? అదేంది? ఏంది అసలా? ఏందదే? నీకు చిన్న హింట్ ఇస్తా.
సరే వేయించుకోపో, కానీ నేను మాట్లాడను నీతో. లే లే, నేను మాట్లాడను అంతే కదా. నీకు అది ఇష్టమా, నేను మాట్లాడడం ఇష్టమా? నాకు రెండు ఇష్టమే అమ్మా. నాకు ఇష్టం లేదు. అది నాకు చాలా ఇష్టం, నీకు తెలుసు అది ఏంటో కూడా. నేను నీకు ఇంతకు మించి ఒక్క హింట్ ఇస్తా, అంతకు మించి హింట్ ఇవ్వలేను. ఏంది అదే? ఎవ్రీ మంత్, ప్రతి నెల. ఏంది? నీకు ఓకే కదా? అది గుండెల్లో ఉంటది, నా గుండెల్లో ఉంది, కావాల్సినంత ఉంది. చాలు. నువ్వు టాటూ వేయించుకుంటేనే కాదు, ఆయన ఏమి నిన్ను అడగల నన్ను టాటూ వేయించుకున్నా ఆయన అని చెప్పి. అస్సలు వద్దు. ఆయన ఏమి ఎప్పుడు చెప్పలాట. హృదయపూర్వకంగా స్వామి మీద భక్తి విశ్వాసం ఉంటే చాలు, అంతేగాని టాటూలు వేయించుకొని ఇక్కడ వేయించుకొని ఈడ అంతా వేయించుకుంటే కాదు. అది అసలు ఆయనకి నచ్చదు తెలుసా, స్వామికి నచ్చదు తెలుసా. అట్లా టాటూలు అట్లా నచ్చదు స్వామికి. అట్లా వేయించుకోమని ఆయన ఎప్పుడు చెప్పలా. సరే పోరా, వేయించుకోపో, చిన్నగా వేయించుకో, చిన్నది వేయించుకో. కానీ నేను మాత్రం ఒక వారం రోజులు మాట్లాడినాం. ఇంత వేపిస్తా. సరే, అవునవును పెంచుతుండవే. ఇంత ఇదిగో చూడు. కానీ ఒక వారం నేను మాట్లాడిన, కోపం తగ్గిందాకా. ఈ సైజు అంతే. నా కోపం తగ్గిందాకా మాత్రం నేను మాట్లాడినా. ప్లీజ్, నీ కోపం రాదు. బై. ఇట్లా అన్ని ఒక్కొక్కటి పెట్టుకునేది నాకు నచ్చకపోయినా ఇట్లా చేసేది. రేపు నుంచి అంటుడు నేనే బట్టలు ఉతికేది నేనే. దూడేలకు చేస్తారు అట్లా. నువ్వు కూడా రాలడ్డా? సరే బాయ్. ఫ్రెండ్స్ ఇదిగోండి, మా అమ్మను అయితే మొత్తానికి నేను ఒప్పించేసాను. బన్నీ మీ అమ్మను కూడా ఒప్పించాను. ఏం చెప్పావు మీ అమ్మకి? అసలు చెప్పలా. చూపిస్తా. మీ అమ్మ రియాక్షన్ ఏమందా? దేవుడిదే కదా. లీక్ చేయబాకరా, ఇంకా చెప్పరా వాళ్ళకి. ఏమందా? అమ్మ నేర్పిస్తా. అమ్మాయి వేపించి కింద గుండెకాయ వేపిస్తా. కానీ నా చేయి తట్టుకుంటుందో లేదా భయం. తట్టుకునేది ఏంది? నొప్పి. పచ్చబొట్టు కనపడుతుంది అమ్మా. చేయి తెల్లగానే ఉంది కదా. చెయ్యి పూరం తెల్లగానే ఉందిలే, భర్త కనిపిస్తుంది ఎవరిని. అమ్మ అని కూడా వేపిస్తున్నా. సరే పదండి, మనం అయితే ఇప్పుడు టాటూ స్టూడియోకి వెళ్ళిపోయేసి అక్కడ టాటూ వేయించేద్దాం. మనం అయితే ఇప్పుడే టాటూ స్టూడియోకి అయితే వచ్చున్నాము. మనం టాటూ వేసేదాన్నే. అన్న హాయ్. అక్కడైతే బ్లడ్ ఆర్ట్స్ జరుగుతూ ఉన్నాయి, ఒకసారి చూపిస్తారండి. అది వాడికి కనిపిస్తున్నాయి ఎన్ని బ్లడ్ ఆర్ట్స్ అనమాట. అది ఎన్ని బ్లడ్తో వేసిన ఆర్ట్స్. అది ఒక్కొక్క సైజుకి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుందంట. అండ్ ఇదిగో ఎన్ని బ్లడ్ అంటే మన ఓన్ బ్లడ్ మనం ఇస్తే వాటిని తీసి ఆ బ్లడ్ తోటి ఆర్ట్ ఇస్తారు. మనం కూడా ఇస్తాము. ఒక 3 days తర్వాత అయితే ఇస్తారు అనమాట. ఇస్తావా బ్లడ్ ఆర్ట్? ఎవరు తెప్పిస్తావా? ఎవరు ఆర్ట్ తెప్పిస్తావు? అదే ఇప్పుడైతే ఫస్ట్ టాటూ వేసే ముందర స్టెన్సిల్ అంటారు కదా, ఇంక్ ఇక్కడ ఒకటి పడుతుంది కదా మార్క్ లాగా, దాని మీద వేస్తారు కదా, దాన్ని అయితే తీస్తున్నాడు అన్న. డిజైన్ వేస్తున్నాడు. డిజైన్ అయిపోయాక, డిజైన్ వేసాక, టాటూ వేసాక చూపిస్తా. వేసేటప్పుడు కూడా చూపిస్తా. ఈ రియాక్షన్లు కావాలి నాకు మెయిన్గా. నాకేసేటప్పుడు కాదు, నీకేసేటప్పుడు. ముందరగా మనకైతే అన్వాంటెడ్ హెయిర్ వాంటెడ్ హెయిరే. అక్కడ అడ్డం లేకుండా హెయిర్ మొత్తాన్ని అయితే రిమూవ్ చేసేసాడు. ఇప్పుడు మనం ఇందాక చెప్పాం కదా, ఒకటి స్టెన్సిల్ అంటారు అన్నమాట దాన్ని. దీని మీద అయితే స్టెన్సిల్ ఒకటి పెట్టేసి దాన్ని రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేసినప్పుడు దాని మీద అచ్చుపడిపోద్ది. దాని మీద టాటూ వేస్తారు. ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఏం కాకుండా నీట్గా క్లీన్ చేస్తున్నారు స్పిరిట్ వేసి. ఫిల్టర్ వేద్దాంలే. ఇప్పుడు అయిపోయే టాటూ అయితే సీక్రెట్ అనమాట. బ్లర్ వేస్తాను లాస్ట్లో చూడండి. నాది అయిపోయిన తర్వాత వేస్తారన్న వాడికి. కిప్పు కొట్టేటప్పుడే టాటూ చూడబాకండి, వీడియో చూడండి, భలే క్రేజీగా ఉంటుంది. ఎందుకంటే బనీ రియాక్షన్స్ నెక్స్ట్. ఎందుకంటే ఫస్ట్ టాటూ కదా. మ్యాన్ ఇదిగో నాది ఆల్రెడీ అయింది, ఆల్రెడీ ఒకటి. చాక్లెట్లు వచ్చినాయి. చాక్లెట్లు వచ్చినాయి. మార్కింగ్స్ వేసుకున్నారు అనమాట కరెక్ట్ మిడిల్లో రావడానికి. ఏ క్యాబ్ అయ్యా? ఓకే, మనకైతే ఇప్పుడు జెల్ పూసారు. ఎందుకంటే మనం నొప్పి భరించలేం కాబట్టి పెయిన్ ఉండకుండా ఉండడానికి ఒక జెల్ అయితే పూసారు. దాని మీద పెట్టేస్తారు అనమాట. సో మనకేంటంటే పెయిన్ ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది. చూడు పెయిన్లెస్ ఉండదు మరి, అంత సూదిలాగా అంత ఉండదు. కనిపించేస్తుంది వీడియోలో అక్కడ ఏముందో. బ్లర్ వేసేస్తాం. आराम से करो, इधर पेन ज्यादा है ना, ये पार्ट पे कम ఈ పార్ట్ లోనే తక్కువ ఉంటదంట పెయిన్. గోవిందా नहीं पेन नहीं है, सेक नहीं करना है इसको. हाँ ठीक है 3 4 है भैया. वो निपी बुड़तुंदा ज्यादा पेन हो रहा है मेरे को.
అంటే పెయిన్ ఉంది, నేను లైట్ ఉండింది. తర్వాత ఫస్ట్లో పెయిన్ అనిపించింది, కానీ తర్వాత పెయిన్ ఏం లేదు. మన టాటూ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు ఫస్ట్ నుంచి వెయిట్ చేస్తున్నారు కదా ఏం టాటూ అని, ఇదిగో చూసేయండి. గోవిందా గోవిందా, ఇదనమాట టాటూ. చూడండి, శంకు చక్రం నామం, మధ్యలో రెడ్ వచ్చేసింది అనమాట. చూడండి, ఇదే మన టాటూ. వీడియో ఎడితే అయిపోయింది అనుకుంటే మీరు ఆకుకూర పప్పులో కాలేసినట్టే. ఇప్పుడు వీనికి టాటూ వేస్తున్నారు. ఈ రియాక్షన్స్ నాకు తెలిసి క్రేజీగా రాబోతాయి అనుకుంటున్నాను. మనోడు రియాక్షన్స్ అయితే చూద్దాం పద. ఓహోగానా, నువ్వు రారా నీకు ఇంది రారా. వీడు ఓవర్ యాక్షన్ చూడండి, ఇది చూడండి. ఇదిగో ఫస్ట్ కూర్చొని జస్ట్ ట్రిమ్మింగ్ అంతే, ట్రిమ్మింగ్ అనే పడుతుంది అంటున్నాడు. చెక్కలు గిల్లే అంతే, టాటూ కూడా అంతే, చెక్కలు గిల్లి పడుతుంది అంతే లైట్ గా. అట్ట కదిలేమంటే పచ్చి వెళ్ళిపోద్ది, నామాలు వేరేలాగా వస్తాయి. ఇప్పుడు మంచిగా అయితే క్లీన్ చేస్తాను మనం చేసినట్టే ప్రొసీజర్ అంతా. ఇదిగోండి నా టాటూ అయితే ఇక్కడ చూసారా, టేస్ట్ సైడ్ చూసారా, పైకి అంతా అదంతా వచ్చింది, అదంతా ఎర్రగా ఉండేదంతా బ్లడ్. ఇది బ్లడ్. అది నొప్పి ఉండదు, క్రీమ్ పూస్తారు కదా, జెల్ పూస్తారు కదా. చూసుకున్నట్టయితే మన బ్రో చూపిస్తున్నాడు అనమాట, నీడిల్ కి టైం ఉంటుంది, ఎక్స్పైరీ డేట్. ఆ డేట్ తో పాటు మనకి క్లియర్ గా చూపిస్తున్నాడు అనమాట. ఏ పడితే ఆ నీడిల్స్ వేయట్లేదు, కొత్తది ఫీల్డ్ ప్లస్ అది కాకుండా ఎక్స్పైరీ డేట్ చూపించి మరీ వేస్తున్నాడు. నువ్వు సేఫ్ అయ్యి బాధపడబాకు. అందరు కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళిపోయి నెగిటివ్ గా కామెంట్ పెట్టేద్దాం అని చెప్పి చూడని అవసరం లేదు, నన్ను కరెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. దేవుడు టాటూ అలా వేయించుకుంటారు అది ఇది అని చెప్పి. నాకు ఆయన అంటే చాలా ఇష్టం అనమాట. నలుగురికి చూపించి షో ఆఫ్ చేసుకుందానికైతే వేసుకోలేదు నేను టాటూ. నా రూమ్ లో చుట్టూ ఉన్న క్యాలెండర్ల మీద ఆయనే ఉంటాడు, ఫోన్ వాల్ పేపర్ మీద ఆయనే ఉంటాడు, కార్ విండ్షీల్డ్ మీద ఆయనే ఉంటాడు, ఎక్కడ పట్టినా ఆయనే ఉంటాడు. ఆయన నాకు నా దగ్గర ఉంటే చాలా ఇష్టం. అందుకే మా వెంకీ డాడీ శంకు చక్ర నామాలు ఎప్పుడు నేను చూసుకోవచ్చు అని చెప్పి అదొక ఆశతోటి ఇలా చేయెత్తగానే కనిపిస్తాయి అనమాట శంకు చక్ర నామాలు. అందుకని చెప్పి ఆశగా ఇష్టంగా వేపించుకున్నాను. మీరు గమనిస్తే మనం ఎక్కువ ప్రాబ్లమ్స్ లో ఉన్నాం అనుకో, దేవుణ్ణి అనేస్తాం అనమాట, నువ్వు ఎందుకు నాకు ఇలా చేసావు అని చెప్పి. అదే కానీ బైబత్సంగా లాభాలు వచ్చేసినాయి అనుకో, అదంతా మీ స్వయం కృషి, నీ కష్టం అన్నట్టు చెప్పుకుంటాం. నేను అలా ఏ రోజు చెప్పుకోలేదు. ఏమన్నా నాకు లాభం వచ్చినా ఏదైనా మంచి జరిగినా కూడా వెంకటేశ్వర స్వామి దయ అనేస్తాను. అందరూ వదిలేసి ఏమీ లేనప్పుడు ఆయన నా దగ్గర ఉన్నాడు, ఇప్పుడు నేను ఎందుకు వదులుతాను ఆయన్ని. 3, 2, 1 గోవిందా. ఏమైందిరా, దీనిదా కోస్తున్నట్టుందా? అతి చేస్తున్నావు కదా. కాదు ప్రామిస్ గా, అదే నాకు లేదు కదరా. కరెంట్ షాక్ లాగుందన్నా. కరెంట్ షాకా? నీ చెయ్యి ఎంత ఉందా, నా చెయ్యి ఎంత ఉందా? ఇది చిన్నగా లేదన్నా. ఏంద్రా ఏదో అన్నావు ఏంటి? నిజంగానే చెప్పన్నా కదా, కోస్తున్నట్టుంది. ఏం ఫీల్ ఉంది మా, అదిగో టాటూ పడతా ఉంది మనోడికి కూడా. నాకు వచ్చి నామం సార్ అన్న, నార్మల్ చాలంట. నామం శంకు ఇంకా బాగా వేస్తున్నాడు. నువ్వు కలిస్తే మళ్ళీ పాడైపోద్ది, లైఫ్ టైం ఉండేది అది. ఓ ఎన్ని చెప్పు. ఏడవడం అలవాటే గాయస్ వాడికి. వాడు బలవంతంగా రియాక్షన్ ఇస్తున్నాడు, రియాక్షన్ ఫోన్ కూడా అంటున్నాడు. గైస్ చూసారా, నిజంగా ఏసీలో కూర్చున్నాను చూడండి, చెమట్లు ఎట్లా పోస్తాను, చెమట్లు పెట్టేస్తున్నాయి. దాన్ని ఒకసారి కలిదిరువా. నువ్వు కాముకున్నావా? ఏ బన్నీ ఇది మొత్తం ఇది చెమటలు పట్టేసాయా? చూడండి చూడండి, మొత్తం తల్లంతా చెమటలు, ఫుల్ చెమటలు పట్టేసే వాడికి. ఒక్క నిమిషం బాగా నిప్పా, చెయ్యి ఎర్రగా అయిపోతుందా? బాగా కనిపిస్తుంది ఆ టాటూ దాంట్లో. మధ్యలో నవ్వుతున్నాడు చూడండి కెమెరా చూసి. ఎంజాయ్ చేస్తావు నాకేసేటప్పుడు. బన్నీ నీకు హైలైట్ చెప్పేది, కాముడు లడ్డు నీకు హైలైట్ చెప్పేదే, ఫేడ్ కొట్టేటప్పుడు ఇంకా నీకు పుట్టింది నాకు. హిందీలో మాట్లాడుతున్నా. ఫేడ్ కొట్టేటప్పుడు నాకు నొప్పి లేదని చెప్పా. బన్నీ 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 అటు కదిలేవంటే టాటూ పోతుంది. బన్నీ మెలికలు ఊర్చుకుంటున్నాడు నొప్పిని చూడండి, మొత్తం చెమటలు పోస్తున్నాయి అడిగి ఫుల్గా. అరే అట్టే ఉంటాను కదలకు, నేను ఎట్టా అసలు చేయబట్టుకున్నానా? ఓర్చుకో చూద్దాం నొప్పినే. వేయట్లేదు లాడా, అతి చేస్తా. ఏడ దొరికేవరా నువ్వు నాకు అన్నట్టు చూస్తున్నాడు మా బ్రో అయితే. నవ్వు స్మైల్ రావా? ఏమమ్మా ఇదిగో
బాగా వచ్చింది, వస్తుంది నీట్గా వస్తుంది. ఈ వీడియోకి అయితే ఇంతే అనమాట. మా మమ్మీ రియాక్షన్ వచ్చేసి ఒక షార్ట్ వీడియో చేసి పెడతాను. ఈ వీడియోగా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చుగా. ఉంటా బాయ్.